వెల్కమ్ టు మూవీ మిక్చర్. సంక్రాంతి అంటే తెలుగువారి పండుగ, తెలుగు సినిమాల పండుగ. స్టార్ హీరోలు భారీ రిలీజ్లు, థియేటర్ల కోసం పోటీ పడడం కొత్త ఏమీ కాదు. ఈసారి సంక్రాంతి రేసు మరింత హీట్ ఎక్కింది. టాలీవుడ్ నుంచి ఏకంగా 5 సినిమాలు, వాటితో పాటు 2 భారీ తమిళ డబ్బింగ్ సినిమాలు. అసలు ప్రశ్న ఏంటంటే, డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు దొరుకుతాయా లేదా? చరిత్ర రిపీట్ కాబోతోందా? ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సంక్రాంతి సీజన్ అంటే ఎప్పట్లాగే థియేటర్లపై మొదటి హక్కు తెలుగు సినిమాలదే. ఈసారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో ముందుగానే జనవరి 9న బరిలోకి దిగుతున్నాడు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి జనవరి 12న మనశంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. సినిమాతో రంగంలోకి వస్తున్నారు. వీటితో పాటు మాస్ మహారాజా రవితేజ, భర్త మహాశైలకు విజ్ఞప్తి, శర్వానంద్, నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు సినిమాలు కూడా సంక్రాంతి బరిలోకి వస్తున్నాయి. అందుకే ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం థియేటర్లలో మెజారిటీ షోస్ ముందుగా తెలుగు సినిమాలకే కేటాయిస్తారు. ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే దళపతి విజయ్ చివరి సినిమా అంటూ ప్రచారం జరుగుతున్న జననాయగన్పై భారీ అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా కూడా జనవరి 9న రిలీజ్ కానుంది. కానీ సంక్రాంతి సీజన్లో తెలుగు సినిమాలే థియేటర్లను ఆక్రమిస్తే హైదరాబాద్లో కొన్ని మెయిన్ థియేటర్లు తప్ప బిజీ సెంటర్లలో ఈ సినిమాకు స్క్రీన్ దొరకడం కష్టమే అన్నది ట్రేడ్ టాక్. గతంలోనూ ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకున్న ఉదాహరణలు ఉన్నాయి. మరి జననాయకన్ వెనక్కి తగ్గుతాడా అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఇదే పరిస్థితి శివకార్తికేయన్, శ్రీలీల కాంబినేషన్ లో సుధా కొంగర తెరకెక్కిస్తున్న పరాశక్తి సినిమాకు ఎదురైంది. కంటెంట్ బలంగా ఉన్న సంక్రాంతి సమయంలో థియేటర్స్ ఇవ్వడంలో డబ్బింగ్ సినిమాలకు ఎప్పుడూ చివరి ప్రాధాన్యమే. డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుగా తెలుగు సినిమాలకు థియేటర్లు ఇచ్చి మిగిలితేనే డబ్బింగ్ సినిమాలపై దృష్టి పెడతారు. దీంతో ఈసారి కూడా డబ్బింగ్ సినిమాలకు సంక్రాంతి ఇబ్బందులు తప్పేలా లేవన్నది ఇండస్ట్రీ టాక్. మరి ఈసారి హిస్టరీ రిపీట్ అవుతుందా, లేదా డబ్బింగ్ సినిమాలు కూడా స్పేస్ దక్కించుకుంటాయా? సంక్రాంతి బరిలో ఎవరు నిలుస్తారు, ఎవరు గెలుస్తారు అనే చర్చ ఆసక్తిగా మారింది. ఒకప్పుడు కమర్షియల్ హీరోయిన్ గా మాత్రమే గుర్తింపున్న హీరోయిన్ ఇప్పుడు కంటెంట్ ఉన్న పాత్రలతో ప్రశంసలను అందుకుంటోంది. బాక్స్ ఆఫీస్ హిట్ తో పాటు ఓటీటీ అప్రిషియేషన్స్ వస్తున్నాయి. బాలీవుడ్ లో ఈ మధ్య ఫోకస్ మొత్తం ఆమెపైనే. ఇప్పుడు ఆమె కెరియర్ ఏ దిశగా వెళ్తోంది, ఏ సినిమాలు హిట్ అయ్యాయి, ఏ రూమర్స్ నిజం కాదు, డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. గతేడాది కృతి సనన్ నటించిన తేరీ హీ బాతోं में ఐసా ఉల్జా జియా క్రూ సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్స్కే పరిమితమయ్యాయి. అయితే ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ అయిన దోపత్తి సినిమాలో డ్యూయల్ రోల్లో నటించి నటిగా కృతి సనన్ ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఆమె ఇమేజ్ని పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి. 2025లో మాత్రం కృతి సనన్కు క్లియర్ బాక్స్ ఆఫీస్ హిట్ పడింది. ధనుష్ సరసన నటించిన తేరే ఇష్క్ మెయిన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా మరింత రన్ పొందే అవకాశం ఉన్నా అదే సమయంలో వచ్చిన ధురంధర్ స్మార్ట్ వల్ల థియేటర్లో కొంత ప్రభావం పడింది. ప్రస్తుతం కృతి సనన్ కాక్టైల్ 2 ప్రాజెక్ట్తో బిజీగా ఉంది. హై ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న ఈ సినిమాలో ఆమె షాహిద్ కపూర్, రష్మిక మందనాతో కలిసి నటిస్తుంది. మొదటి భాగం హిట్ కావడంతో సీక్వెల్ పై కూడా భారీ అంచనాలున్నాయి. ఇటలీ గురుగ్రామ్లలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంత మంచి ఫేజ్ లో ఉండటంతో సల్మాన్ ఖాన్ సరసన కిక్ 2లో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపైన సాజిద్ నడియాడ్వాలా డిసెంబర్ 27న అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందన్నాడు. కృతి ఈ ప్రాజెక్ట్లో ఉందా లేదా, జాక్వెలిన్ ఫెర్నాండెస్ ను రీప్లేస్ చేస్తున్నారా లేదా అనేది క్లారిటీ వస్తుంది. హిట్స్ తో పాటు రూమర్స్, సక్సెస్ తో పాటు స్పెక్యులేషన్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ తనదైన స్పేస్ ని క్రియేట్ చేసుకుంటున్న కృతి సనన్ రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ తో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందా అనేది చూడాలి. డిసెంబర్ 25న థియేటర్లోకి రావాల్సిన వార్ డ్రామా సినిమా రిలీజ్ కి కౌంట్ డౌన్ నడుస్తూ ఉండగానే వెనక్కిపోయింది. అగస్త్యానంద హీరోగా నటిస్తున్న ఇక్కీస్ లాస్ట్ మినిట్ లో జనవరి 1కి వాయిదా పడింది. కారణం ఏంటి? దురంధర్ సునామీ ముందు తగ్గడమే సేఫ్ అనుకున్నారా? ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కిస్తున్న ఇక్కీస్ పరమ్వీర్ చక్ర అవార్డు గ్రహీత 2వ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ జీవితం ఆధారంగా రూపొందిన వార్ డ్రామా. అగస్త్యానంద, సిమర్ భాటియా జంటగా నటిస్తున్న ఈ సినిమా విజయ్ దివస్ తర్వాత డిసెంబర్ 25న రిలీజ్ కావాల్సిండగా చివరి క్షణంలో జనవరి 1, 2026కి షిఫ్ట్ అయింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూనే లేటెస్ట్గా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వాయిదాకు ప్రధాన కారణంగా వినిపిస్తున్న పేరు ఒక్కటే, దురంధర్. రణ్వీర్ సింగ్, ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ లాంటి మల్టీ స్టారర్స్తో ఉరీ ఫేమ్ ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్
భారతీయ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నేపథ్యంలో రూపొందింది. హౌస్ఫుల్ షోలతో సెకండ్ వీకెండ్లో కూడా రికార్డులు బ్రేక్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి స్ట్రాంగ్ రన్ ముందు ఇంకా అనన్య పాండే, కార్తీక్ ఆర్యన్ లేటెస్ట్ మూవీ తూ మేరీ మైతేరా తూ మేరీ, ఇంకా హాలీవుడ్ మూవీ అవతార్ ఫైర్ అండ్ యాష్తో క్లాష్ అయితే ఎక్కిస్కి థియేటర్లలో సరైన స్పేస్ దొరకదనే అంచనాతో మేకర్స్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. బీటౌన్లో ఎంట్రీ పెద్దగా వర్కౌట్ కాకపోయినా బిగ్ స్క్రీన్ పై తన లక్ పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు అమితాబ్ బచ్చన్ మనవడు అగత్యనంద. ఎక్కిస్ కంటే ముందు ది ఆర్చీస్ వెబ్ సిరీస్ చేశాడు అగత్య. జోయా అఖ్తర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ 2023లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా అగత్యానందతో పాటు సుహానా ఖాన్, ఖుషీ కపూర్తో పాటు మరికొందరు వారసులు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతోనే హీరోయిన్గా అక్షయ్ కుమార్ మేనకోడలు సిమర్ భాటియా పరిచయం అవుతోంది. అత్యంత చిన్న వయసులో పరమ్వీర్ చక్ర అందుకున్న వీర యోధుడు అరుణ్ ఖేతర్పాల్ కథతో ఈ స్టార్ కిడ్స్ కొత్త ట్రెండ్ సెట్ చేస్తారా? అగత్య సిమర్ జంట ప్రేక్షకులను మెప్పిస్తుందా అన్నది జనవరి 1న తేలాల్సిందే. ఒక సినిమా, ఒక్క పాత్ర, ఒకే ఏడాదిలో 3 భాషల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన హీరోయిన్. మలయాళంలో సెన్సేషన్, తమిళ్లో సక్సెస్ఫుల్ ఎంట్రీ, ఇప్పుడు తెలుగు ఆఫర్లతో బిజీ. ఆమె మమితా బైజు. ప్రేమలో హిట్ తర్వాత ఆమె కెరియర్ ఎలా టర్న్ తీసుకుంది, ఇప్పుడు ఏ భారీ ప్రాజెక్టులను చేస్తోందో చూద్దామా? మమితా బైజు కెరియర్లో గేమ్ చేంజర్ గా నిలిచిన సినిమా రొమాంటిక్ కామెడీ ప్రేమలు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మమితా పేరు మలయాళం దాటి తెలుగు, తమిళ ఆడియన్స్ కి కూడా రీచ్ అయింది. న్యాచురల్ యాక్టింగ్, క్యూట్ స్క్రీన్ ప్రెజెన్స్ తో యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఈ క్రేజ్ తోనే తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన మమిత 2025లో విడుదలైన డ్యూడ్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మమిత కోలీవుడ్లోనూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇదే ఊపులో విష్ణు విశాల్తో రామ్ కుమార్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా ఇరందు వానం సినిమాలో కూడా నటిస్తోంది. ఇప్పుడు మమితా బైజు లైనప్ మరింత పెద్దగా మారుతోంది. దళపతి విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. అలాగే కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న సూర్య 46 సినిమాలో కథానాయికగా కనిపించనుంది మమిత. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, ఈ చిత్రం సమ్మర్ 2026లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మమితా బైజు లైనప్ లో బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ తో పాటు ధనుష్ 54 తమిళ సినిమాలోనూ మమిత నటించే ఛాన్స్ ఉందంటున్నారు. మలయాళం నుంచి మొదలైన ప్రయాణం ఇప్పుడు కోలీవుడ్ స్టార్ ప్రాజెక్ట్స్ వరకు చేరింది. క్యూట్ ఇమేజ్ తో పాటు కంటెంట్ బేస్డ్ సినిమాలన్నీ ఎంచుకుంటూ స్టడీగా కెరియర్ బిల్డ్ చేసుకుంటున్న మమితా బైజు రాబోయే రోజుల్లో సౌత్ ఇండియన్ ఆడియన్స్ కి మరింత పెద్ద సర్ప్రైజ్ ఇవ్వనుందని చెప్పొచ్చు. మూవీ మిక్చర్ లో అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. సినిమాను ప్రమోట్ చేయడంలో దర్శకుడు అనిల్ రావిపూడి స్టైలే వేరు అని మరోసారి ప్రూవ్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్లో భాగంగా అనిల్ రావిపూడి లేటెస్ట్గా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. ఏఐ సహాయంతో చిరంజీవి ఓల్డ్ మూవీస్ గెటప్స్ను రీక్రియేట్ చేస్తూ లొకేషన్లో సెల్ఫీ వీడియోలు తీసుకున్న అనిల్, నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తున్న మెగాస్టార్ వరకు అంటూ చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకుంటూ ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేజీఎఫ్ తర్వాత యష్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యష్ కెరీర్లో 19వ చిత్రంగా 2026 మార్చి 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. లేటెస్ట్ గా ఈ సినిమాలో నటిస్తున్న కియారా అద్వానీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఇప్పటికే ఈ సినిమాలో మరో 2 హీరోయిన్స్ కూడా ఉన్నారన్న టాక్ వినిపిస్తూ ఉండగా వాళ్ళ వివరాలపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే కియారాను పరిచయం చేసినట్టే మిగతా హీరోయిన్స్ లుక్స్ ను కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ జంటగా తెరకెక్కిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సింబాలా డిసెంబర్ 25న క్రిస్మస్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ నాని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి సినిమా యూనిట్ కి బెస్ట్ విషెస్ అందించాడు. పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైంది కాదు అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. యుగంధర్ ముని ఈ సినిమాని తెరకెక్కించాడు. నరేంద్ర మోదీ జీవిత కథ స్ఫూర్తితో తెరకెక్కుతున్న సినిమా మావుంది. ఈ సినిమాలో ప్రధాని పాత్రను మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ పోషిస్తూ ఉండగా కీలక పాత్రలో రవీనా టాండన్ కనిపించనుంది.
ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాను పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్లో కూడా ఒకేసారి విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. స్టాండప్ కమేడియన్ నుంచి సీరియస్ యాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న వీర్ దాస్ మెయిన్ లీడ్లో తెరకెక్కిస్తున్న సినిమా హ్యాపీ పటేల్. ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. అమీర్ ఖాన్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్కు సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కంటెంట్ బేస్డ్ కథ, వీర్ దాస్ పెర్ఫార్మెన్స్ హైలైట్గా నిలుస్తాయని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని 2026 జనవరి 16న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.